హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సింపుల్‌గా, క్విక్‌గా అయిపోయే బంగాళదుంపతో చాలా టేస్టీగా ఉండే స్నాక్ అండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం ఇది బ్రెడ్ వచ్చేసి నేను వేరేగా యూజ్ చేశాననమాట. సైడ్స్ మాత్రం కట్ చేసి దీన్ని బ్రెడ్ క్రమ్స్‌గా వాడుకుందామండి వేస్ట్ చేయకుండా. దాంతో పాటు ఇంకొక 2 స్లైసులు తీసుకున్నాననమాట. వీటన్నిటిని మిక్సీ జార్‌లో వేసేసి బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసుకుందాము. ఈ జార్ ఏంటి ఇలా ఉందనుకుంటున్నారా? చిల్లీ ఫ్లేక్స్ రెడీ చేసుకున్నానండి నేను. దానివల్ల దాంట్లోనే ఇది వేయటం వల్ల అలా ఉందనమాట. ఇది పక్కన పెట్టేసుకుందాము. 2 బంగాళదుంపలనమాట మీడియం సైజుయి ఉడకపెట్టేసానండి. వాటిని పొట్టు తీసేసి చక్కగా ఇలా చీజ్ గ్రేటర్‌తో తురిమేసుకుందాము. అప్పుడే మనకి మంచి ఫైన్‌గా వస్తుందనమాట. ఒక 6 వెల్లుల్లి రెబ్బలండి పొట్టు తీసేసుకొని వాటిని కూడా తురిమేసుకుందాము దీంతో పాటే. ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందామండి. అర టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం పసుపు, ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర గనుక మీరు వద్దు అనుకున్నట్లయితే జీలకర్ర పౌడర్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి. అది కూడా ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఒక పావు టేబుల్ స్పూన్ సోంపు, ఒక పావు టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం ఇంగువ. రెడ్ చిల్లీ పౌడర్ గనుక వద్దంటే స్కిప్ చేసుకోండి. కొంచెం మంచిగా స్పైసీగా తినాలనుకున్నప్పుడు మాత్రమే యాడ్ చేసుకోండి రెడ్ చిల్లీ పౌడర్. ఒక ఉల్లిపాయని ఫైన్‌గా చాప్ చేసుకున్నాము. దాన్ని కూడా వేసుకుందాం. అన్నీ మంచిగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం బ్రెడ్ క్రమ్స్ వేసుకుందామండి. అంతా ఒకేసారి వేయకుండా చెక్ చేసుకుంటా కలుపుకుందాము సరిపడినంత వేసుకొని. చాలా టేస్టీగా ఉంటుందండి స్నాక్. పిల్లలకైతే ఎంత బాగా నచ్చుతుందో అనమాట. మనకి బంగాళదుంప బాయిల్ అవ్వటానికే టైం అండి అంతేను. చేసుకోవటం చాలా ఈజీ. చెక్ చేసుకుంటా మనం బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకున్నాము. చూడండి పిండి మనకొచ్చేసి గట్టిగా వచ్చేసింది కదా! ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకుందామండి ఫస్టు. బాగా మంచిగా క్రిస్పీగా వస్తుందనమాట. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ తీసుకున్నాము. కానీ ఒక టేబుల్ స్పూన్ ఫుల్‌గా అయితే యూజ్ చేయలేదనమాట. ఒక ముప్పావు టేబుల్ స్పూన్ దాకా యూజ్ అయింది. మిగతాది పక్కన పెట్టేసుకున్నామండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ మనం కలిపేసుకున్నామండి. కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకుందాం పైన. మనకి ఫ్రై అయినప్పుడు మంచి క్రిస్పీగా వస్తుందనమాట. తర్వాత కూడా కొంచెం ఎక్కువ సేపు ఉన్నా గానీ ఆ క్రిస్పీనెస్ పోకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవటం వల్ల. ఇప్పుడు చూడండి ఇది పక్కన పెట్టేసుకుందాము. ఒక ప్లేట్‌కొచ్చి లైట్‌గా ఆయిల్ అప్లై చేసుకుందాము. ఇప్పుడు దీన్నొచ్చేసేసి మనం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుందామండి ప్లేట్‌లో. మీకెలా కావాలంటే అలా ఈవెన్‌గా దీన్ని షేప్ చేసుకోండి. నేనైతే ఇలా రౌండ్‌గానే షేప్ చేసేసాను. జస్ట్ కొంచెం స్క్వేర్‌గా చేసి దీన్ని నేను ట్రయాంగిల్ పీసుల్లాగా కట్ చేశాననమాట. మీకెలా కావాలంటే అలా కట్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్‌లో షేప్ చేసుకోండి. నచ్చినట్టుగా కట్ చేసుకోండి.
చేసుకోవటం చాలా ఈజీ అండి. చాలా టేస్టీగా ఉంటుందనమాట. సాఫ్ట్‌గా ఉంది కాబట్టి పీస్ తీయాలంటే కొంచెం ఇది అందుకని నేను ఇలా అట్ల కట్‌తో తీసాననమాట. మనకెక్కడ కట్ కాకుండా చక్కగా నీట్‌గా వస్తుందనమాట పీసు. ఇప్పుడు మనం దీనికి మైదా స్లర్రీ రెడీ చేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్‌లు మైదా తీసుకొని దాంట్లో కొంచెం నీళ్లు పోసుకొని మరీ థిక్‌గా కాకుండా అలా అని మరీ జోరుగా కాకుండా చెక్ చేసుకుంటే కన్సిస్టెన్సీ కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. దీనికి సరిపడినంత సాల్ట్. ఒక పావు టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము. అలానే కొంచెం తరిగిన కొత్తిమీర అంతేను. ఇవెందుకంటే మనకి ఫ్రై అయ్యేటప్పుడు పైన మంచి కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందనమాట. పిల్లలకి అట్రాక్టివ్‌గా ఉంటది తినటానికి. చిల్లీ ఫ్లేక్స్ వచ్చి కారం ఏమి ఉండదండి. జస్ట్ మనకి అదొక ఫ్లేవర్ బాగొస్తుంది అంతేను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పీసులని ఇలా స్లర్రీలో డిప్ చేసుకొని పైన జస్ట్ అది కోట్ కూడా అవ్వదండి. కానీ ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ క్రాక్స్ కానీ, పగలటం కానీ లేకుండా మంచిగా వస్తదనమాట. ఇలా ఆయిల్‌లో వేసేసుకొని మనం కొత్తిమీర వేసుకున్నాం కదా పైన స్లర్రీలో చూసారా ఎలా మంచిగా కోట్ అయింది. చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర అలా కోట్ అయినప్పుడు ఏంటంటే మనకి చూసేదానికి మంచి కలర్‌ఫుల్‌గా తెలుస్తుందనమాట. పిల్లలకి అట్రాక్టివ్‌గా ఉంటది తినటానికి. ఒక పక్కకి మనకి ఫ్రై అయిన తర్వాత రెండో పక్కకి టర్న్ చేసుకుందామండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటుంది. పిల్లలకి మామూలుగానే బంగాళదుంపతో చేసిన ఏదైనా గానీ అందరికీ నచ్చుతుంది. పిల్లలకైతే ఇంకా చాలా బాగా నచ్చుతుందనమాట. 2 పక్కల మంచిగా ఎర్రగా కాల్చుకొని తీసుకోవటమేనండి అంతేను. అంతేనండి. మంచిగా ఫ్రై అయిపోయింది. తీసి మనం సర్వ్ చేసుకుందాము. పిల్లలకైతే టొమాటో కెచప్‌తో చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. పెద్దవాళ్ళకైతే టీలోకి సూపర్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైమ్ చూస్తున్నారా? తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.